హలో మూన్లైట్ ఫ్యామిలీ. ఎర్నింగ్ 25 lakhs వితిన్ 6 monthsలో ఈరోజు డే 10. ఈరోజు నేను ఒకటి బయట వెళ్ళినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను. ఏంటంటే గుమ్మడిపూడికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రెండ్స్ అనే షాపింగ్ మాల్ ఉంది. ఆ ట్రెండ్స్ అనే షాపింగ్ మాల్లో ఎప్పుడు నేను వెళ్ళినా కస్టమర్లు అస్సలు ఉండరు. పక్కన ఉన్న జూడియోకి ప్లస్ అక్కడున్న చిన్న చిన్న షాపులకి అయితే వెళ్తున్నారు. ట్రెండ్స్లో ఎప్పుడు కస్టమర్ల ఫ్లో లేదు. ఈరోజు సండే. ఈరోజు నుంచి వాళ్ళు సేల్స్ స్టార్ట్ చేశారు. సేల్స్ ఎలా స్టార్ట్ చేశారంటే పెద్ద బోర్డు ఒకటి పెట్టారు బయట, సేల్ అని. జనాలు మామూలుగా లేరు, ఎప్పుడూ లేని క్రౌడు. ఈరోజు అయితే ఉన్నారు, సండే కదా. సో నాకు నేనేం నోటీస్ చేశానంటే 3,500 కానీ షాపింగ్ చేస్తే ఇంకో 3,500 తీసుకోవచ్చు ఫ్రీ. సో నేను ఏం నోటీస్ చేశానంటే, నేను రోజు వెళ్తా, సేమ్ ప్రైజెసే. సపోజ్ ఒక టీ షర్ట్ 499 ఉంది. ఈరోజు దాని స్టిక్కర్ మీద 1,099 ఉంది. అంటే వాళ్ళు సేల్స్ అమ్మేది సేమే, బట్ ద ప్రైజెస్ చేంజ్ చేశారు. అలాంటి మార్కెటింగ్ స్కిల్ పెంచేశారు. చాలా కస్టమర్లు ఉన్నారు ఈరోజు. నేనైతే షాక్ అయిపోయా. సో బిజినెస్లో ఎక్కువ మంది కస్టమర్లు అట్రాక్ట్ అవ్వాలంటే ఇలాంటి కొన్ని మూమెంట్స్ని క్రియేట్ చేయాలి. అది ఎక్కడైనా సరే, ఈవెన్ స్మాల్ షాప్ అయినా సరే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయాలి. ఆ ఇంపాక్ట్ అయితే ఈరోజు ట్రెండ్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇట్స్ నాట్ ఇదేం కొత్త ఏం కాదు, పాత మోడలే. బట్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఏం జరగని టైంలో వీళ్ళు ఇలా సేల్స్ పెట్టడం వల్ల బిజినెస్ పీక్స్కి వెళ్ళిపోయింది ఈరోజు.